రేయ్, ఎవర్రా అమ్మాయి? హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. కొంచెం మ్యూట్లో అయితే ఉంటుంది. ఏమిటంటే మీకు మ్యూట్లో ఉంటుంది, ఎందుకంటే కొంచెం కాపీరైట్ ఇష్యూలో అయితే ఉన్నది వీడియో అనేది. అందుకే మ్యూట్లో అయితే పెట్టాను. మీరు ఫుల్ వీడియో అనేది చూడాలంటే మ్యూజిక్తో సహా అక్కడ కింద టెలిగ్రామ్ లింక్ ఛానల్ అయితే ఇస్తాను. దాంట్లో వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో అనేది పూర్తిగా చూసి ఒక లైక్ అండ్ చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి. కొందరు వీడియో చూస్తున్నారు కానీ సపోర్ట్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. నేను ఎంత కష్టపడుతుంది నాకు తెలుసు ఫ్రెండ్స్. మీరైతే ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి. వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చిన్న ఒక సపోర్ట్ చేసి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ డిస్క్రిప్షన్ కింద బీట్ మార్క్ను షేక్ ఎఫెక్ట్ ఇస్తాను. XML యూజ్ చేసే వాళ్ళకి XML అనేది ఇస్తాను. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈజీగా ఇలా మీకు XML వాళ్ళకి ఈ PNG అనేది రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది XML వాళ్ళకి రాదు, మీకు అది డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫోటో కూడా చేసుకున్న తర్వాత ఈజీగా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మీరు ఏదైనా లోగో అయితే పెట్టేసుకోండి. చిన్న ఫోటో ఏమైనా లోగో ఉంటే మీ లోగో పెట్టేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ నుంచి అయితే ఈ చెప్తాను 2.13 మిల్లీమీటర్స్ నుంచి ఒక ఫోటో అయితే యాడ్ చేసేసుకోవాలి. చూపిస్తాను ఎలానో. ఇక్కడ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఒక ఫోటో అయితే పెట్టేసుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే ఒక ఫోటో పెట్టి అయితే చూపిస్తాను మీకు. ఏదైనా ఒక ఫోటో అయితే పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా ఈ ఫోటో అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ అయితే క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అవుపిస్తుంది కదా. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే క్లిక్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్లో అయితే కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ ఇదైతే ఇలా స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ బటన్ అవుపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసి ఆ ఫోటోని అయితే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ బటన్ అవుపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేసుకుంటే వీడియో అనేది ఫోటో అనేది ఇక్కడ వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. ఫోటో ఎక్కడి నుంచి పెట్టుకున్నారో అక్కడ వరకు అయితే వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒక వీడియో అయితే అనేది ఇచ్చాను. దాన్ని అయితే మీరు ఇక్కడ పెట్టేసుకోండి. మీరు డెమో వీడియోలో చూసే ఉంటారు. ఆ వీడియో అనేది ఇక్కడ ఇచ్చాను మీకు. ఇదే వీడియో అనేది ఇచ్చాను. దీన్ని అయితే వీడియోని క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకోండి. ఆ వీడియోని అయితే క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ ఆపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ ఐకాన్ ఆపిస్తుంది కదా, సెర్చ్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే క్రోమా కీ అని సెర్చ్ అయితే చేయండి. క్రోమా కీ అనేది సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ అనేది వస్తుంది. ఇలా అయితే సెర్చ్ అయితే చేయండి. ఇలా అయితే CHROMA క్రోమా కీ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఆ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేసి గ్రీన్ కలర్ అవుపిస్తుంది కదా, ఇక్కడ గ్రీన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈజీగా సెట్ అయిపోతుంది. ఇలానే అయితే సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే చేయండి. ఇంకేమిటంటే ఈ వీడియో అనేది ఇక్కడ వరకు అయితే ఇది బటన్ని క్లిక్ చేసి ఎక్స్ట్రా వీడియో ఉంటుంది కదా, ఎక్స్ట్రా వీడియోని అయితే కట్ అయితే చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా చెప్తాను ఇప్పుడు. ఇలా ఫొటోస్ని అయితే యాడ్ అయితే చేసేసుకోండి, చూపిస్తాను ఇప్పుడు. ఇలా 1 by 1 ఫొటోస్ని అయితే యాడ్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది ఈజీగా మీకు.
ఇలా ఏదైనా ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ అయితే చేసేసుకోండి. ఇలానే మీరు 1 బై 1 ఫొటోస్ అయితే ఈజీగా అయితే యాడ్ అయితే చేసుకొని 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే సెట్ అయిపోతుంది కరెక్ట్. ఈడ బటన్ కట్ బటన్ అవుపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇలానే మీరు ఈజీగా 1 బై 1 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసేసుకోండి. నేను ఒక 2-3 ఫొటోస్ అయితే యాడ్ అయితే చూపిస్తాను, మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇలానే 1 బై 1 అయితే ఫొటోస్ అయితే కట్ చేసేసుకోండి. ఇక 2 బీట్స్ ఉన్న కాడ ఫస్ట్ బీట్ సెకండ్ బీట్ వరకు అయితే కట్ చేసుకోండి. ఇలానే మీరు 1 బై 1 అయితే చేసుకోండి, మీకు అనేది కొంచెం తెలుస్తుంది కదా, అందుకే చెప్తాను. ఇలానే 1 బై 1 అయితే లాస్ట్ వరకు అయితే బీట్ టు బీట్ చూసుకొని కట్ అయితే చేసుకోండి. నేను అన్ని ఫొటోస్ పెట్టిన తర్వాత చూపిస్తాను, చూడండి. ఇలానే మీరు కూడా ఎండింగ్ వరకు అయితే క్లీన్గా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత ఈజీగా మంచిగా బ్యాగ్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాగ్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ సింబల్ అవుపిస్తుంది, మళ్ళీ 3 డాట్స్ని అయితే క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత బ్యాగ్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా మీరైతే ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఇక్కడ స్మాల్ ఫొటోస్ ఉంటాయి కదా, దానికైతే పేస్ట్ అయితే చేసేసుకోండి ఈజీగా. ఇలా చూపిస్తాను. మధ్యలో ఈ లాంగ్ ఫోటోని అయితే వదిలేసి ఓన్లీ చిన్న ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి. ఇలానే మళ్ళీ ఏమేమి చిన్న ఫొటోస్ ఉంటాయో ఖచ్చితంగా అన్నిటికైతే ఈజీగా పేస్ట్ చేయండి. దీన్ని అయితే వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి పేస్ట్ అయితే చేసేసుకోండి. ఇలానే నేనైతే చెప్తున్నాను కదా, ఈ లాంగ్ ఫొటోస్ అయితే వదిలేసి మధ్యలో స్మాల్ చిన్న ఫొటోస్ అయితే ఉంటాయి, దాన్ని అయితే ఖచ్చితంగా పేస్ట్ అయితే చేసేసుకోండి. మీరు ఇలానే చూపిస్తాను మీకు అన్నిటికీ పేస్ట్ అయితే చేసి చూపిస్తాను. మన వీడియో అనేది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, చూసి మీరైతే ఖచ్చితంగా అయితే చేసేసుకోండి. మీ ఎడిటర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా వీడియో అనేది షేర్ చేయండి ఖచ్చితంగా. ఇలానే 1 బై 1 అయితే మీరు కూడా ఎండింగ్ వరకు అయితే పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలానే పేస్ట్ అయితే చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫోటో ఉంది కదా, సెకండ్ ఫోటో ఎఫెక్ట్ని అయితే ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎఫెక్ట్ అనేది కాపీ అయిపోతుంది. మళ్ళీ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో చిన్న ఫొటోస్కి అయిపోయింది కదా, ఇప్పుడు ఏమేమి లాంగ్ ఫొటోస్ ఉన్నాయో వాటికి పేస్ట్ అయితే చేసేసుకోండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ బాక్స్ లెక్క రాలే కదా, మీకు ఈ బాక్స్ లాగా రావాలంటే ఏం చేస్తారంటే ఆ ఫోటోని క్లిక్ చేసి బార్డర్ అండ్ షాడో ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ షాడో అనేది వైట్ కలర్లో పెట్టేసుకొని ఇక్కడ షాడో అనేది ఎనేబుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం 11.5 అనేది పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలానే 1 బై 1 ఫొటోస్ అనేది పేస్ట్ అయితే చేసుకొని సేమ్ ఇలా బార్డర్ అండ్ షాడో అని అయితే క్లిక్ చేసి వైట్ కలర్ అనేది పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. కొంచెం 11 వరకు అయితే పెట్టేసుకోండి. ఇలానే అన్ని లాంగ్ ఫొటోస్ ఉంటాయి కదా, వాటికైతే ఈజీగా అయితే పేస్ట్ చేసేసుకోండి. వీడియో అనేది నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, జై హింద్.